చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ భూభారతి ఆర్ఓఆర్ 2024 చట్టాన్ని గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గడిచిన సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల గురించి యావత్ తెలంగాణ 4 కోట్ల ప్రజలను ఉద్దేశించి దేవాలయం లాంటి ఈ పవిత్రమైన అసెంబ్లీలో దేవుళ్ళ లాంటి మీ సమక్షంలో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. అధ్యక్ష, ఏదైనా ఒక చట్టం చేసినా, ఒక జీవో ఇచ్చినా, ఒక మెమో ఇచ్చినా అది మన స్వార్థం కోసం ఉండొద్దు అధ్యక్ష. ఏ చట్టమైతే ఆనాడు 2020 కానివ్వండి, ధరణి కానివ్వండి తెస్తే గ్రామీణ ప్రాంతంలో ఉండే కోట్లాది మంది రైతులు, చిన్న చిన్న కమతాలున్న భూస్వాములు ఎలా ఇబ్బంది పడ్డారో ఆనాడు మనం ప్రత్యక్షంగా చూసాం. దాంట్లో ఈ సభలోనే ఉన్నవాళ్ళు కాదు, ఆ సభలో ఉన్నవాళ్ళు కాదు, ప్రతిపక్ష నాయకులు కాదు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కాదు, మా శాసనసభ పక్ష మంత్రిగా శ్రీధర్ బాబు గారు కాదు, చివరికి రెవెన్యూ మంత్రిగా నేను కాదు, తమరో కాదు, అందరం ఈ ధరణితో 2020 చట్టంతో పడ్డ బాధలని విముక్తి కోసం ఒక అద్భుతమైన ప్రజలు హర్షించే ప్రజల సూచనలకు అనుగుణంగా కొద్దిగా లేట్ అయినప్పటికీ అన్న మాట ప్రకారం ఆనాడు ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఆనాటి మేనిఫెస్టో చైర్మన్గా శ్రీధర్ బాబు గారు ఒక అంశాన్ని చేర్చారు. అది భూమాతగా ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత దీన్ని మారుస్తామని చెప్పారు. ఆ భూమాతే ఈ భూభారతి. ఈ భూభారతి పేరుని యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే కోట్లాది మంది ఈనాడు హర్షిస్తున్నారు అధ్యక్ష. మొన్నటి నుంచి నేను చూస్తున్నాను, సుమారు నాకు వేలాదిగా ఫోన్లు వచ్చాయి అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో పండగ వాతావరణం ఉంది అధ్యక్ష. అంటే ధరణి ఎప్పుడైతే పోయిందో, 2020 చట్టం ఎప్పుడైతే భూస్థాపితం చేసి దాన్ని బంగాళాఖాతంలో వేశామో, పూర్తి ప్రక్షాళన చేసి ప్రజలకి సంబంధించి ప్రజలు ఆమోదించదగ్గ ఈ చట్టంతో ప్రజలు ఈనాడు సంతోషపడుతున్నారు అధ్యక్ష. ఏదైతే దీని మీద ప్రతిపక్ష నాయకులు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు అంటే ఎలా రాలేదు, ఇందాక తమరికి విన్నవించుకున్నాను, ఈ సభకు చెప్పాను. యావత్ తెలంగాణ రాష్ట్రంలోని 4 కోట్ల మందికి వ్యక్తిగతంగా నా కోరికే కాదు అధ్యక్ష, ఒక రెవెన్యూ మంత్రిగా నా కోరికే కాదు, 4 కోట్ల మంది ప్రతిపక్ష నాయకుడిగా తన సూచనలు ఇస్తాడానికి వస్తాడేమో అనుకున్నాను. గౌరవ పెద్దలు కేసీఆర్ గారు రాలేదు అధ్యక్ష. రాకపోవడానికి ఒక 2-3 కారణాలు ఉండొచ్చు. మొదటి కారణం ఆరోగ్యం బాగలేకుండా ఉండకపోవచ్చు. ఎందుకంటే సభ ఏర్పాటు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందో, వచ్చిన దగ్గర నుంచి మొదటిసారి ఏదో కాలుకి దెబ్బ తగిలిందన్నారు. అది ఎలా తగిలిందో, ఎందుకు తగిలిందో ఆ వివరంలోకి వెళ్ళను అధ్యక్ష. తర్వాత కూడా ఎప్పుడైనా ఈ సభలో మిగతా చర్చలకు వస్తారేమని ఆశించాము అధ్యక్ష, రాలేదు అధ్యక్ష. చివరికి ఇందాక తమరికి ఎన్నవిచ్చినట్టు ఇక అద్భుతమైన చర్చ జరుగుతుంది. అనుభవజ్ఞులు, ఇందాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు వారి సూచనలు సలహాలు కూడా తీసుకుందాం అనుకున్నాం అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాకపోయినా ప్రధాన ప్రతిపక్ష సభ్యులు ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వివరించారో చాలా డీటెయిల్గా వివరించారు అధ్యక్ష. ఏ రకమైన అలజడి, అరాచకం, దౌర్జన్యం ఎలా చేశారో ఆడున్న కాగితాలు కానీ, అంతకుముందు మీ మీద ఇసిరేసిన పుస్తకాలు కానీ, నన్ను మ్యాన్ హ్యాండిలింగ్ చేయడానికి వచ్చిన సందర్భం కానీ ప్రత్యక్షంగా ప్రతిదీ చూశాం అధ్యక్ష. వారు సూచనల్ని కేవలం ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ధరణిలో భాగవతాలు ఎక్కడ బయటపడతాయో అని ఈ ఆర్ఓఆర్ చట్టము 2024 అప్రూవల్ అయితే వారి భాగవతాలు బయటపడితే తెలంగాణ ప్రజలు ఏ అరాచకం చేశారో ఈ తెలంగాణ ప్రజలు
భవిష్యత్తులో ఆ దొరల్ని ఈ రాష్ట్రంలో ఉండనీరు అని ఏకైక భయమతో ఈ చట్టాన్ని, ఒక మహా అద్భుతమైన చట్టాన్ని అప్రూవ్ చేయకుండా, ఈ సభలో అప్రూవ్ చేయకుండా ఉండే విధంగానే ఆ అరాచకం జరిగిందని యావత్ తెలంగాణ ప్రజలు కూడా ప్రత్యక్షంగా చూశారు అధ్యక్ష. ఇక బీజేపీ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు మొత్తం ఈ 22 క్లాజుల్లో మహేశ్వర్ రెడ్డి గారు కొన్ని క్లాజులు సవరణ చేయాలి అని చెప్పారు. అదే రకంగా బీజేపీకి సంబంధించిన శంకరన్న కూడా కొన్ని సూచనలు లిఖితపూర్వకంగా తమరికి నిన్న ఇచ్చారు. అదే రకంగా చాలా వివరంగా విపులంగా ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ బాయ్ గారు చాలా స్పష్టంగా దీనికి సంబంధించిన అనేక అంశాలని వివరించడమే కాకుండా వారు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. అదే రకంగా సిపిఐ నాయకులు, ఉద్యమాలకు బాటపట్టే నాయకులు వారు కొన్ని, సాంబశివరావు గారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఈ సూచనలన్నిటినీ పరిగణనలోకి తప్పకుండా ప్రజలకి మంచి జరిగే సూచనలు ఏవైతే ఇచ్చారో క్లాజ్ వైజు ప్రతి దాన్ని రేపు రూల్స్ ఫామ్ చేసేటప్పుడు వాటన్నిటినీ సైలెంట్గా ఎక్కడైతే ఉందని వారు అనుకుంటున్నారో వాటిని ఈ ప్రభుత్వము, ప్రజా ప్రభుత్వము, ఇందిరమ్మ ప్రభుత్వము చాలా స్పష్టంగా రూల్స్ ఫామ్ చేసేటప్పుడు వాటికి ప్రతిదీ కూడా మీరు చెప్పిన అంశాలని చట్టంతో పాటు దీంట్లో చేర్చడం జరుగుద్దని కూడా తమరి ద్వారా ఆ గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక 1-2 విషయాలు చెప్పి నేను ముగుస్తాను అధ్యక్ష. ప్రధానంగా నిన్న ఉదయం కొచ్చినవర్లో ఈ ఆర్డీఓ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ మీద నాకు ఒక క్వశ్చన్ వచ్చింది అధ్యక్ష. క్వశ్చన్ వచ్చినప్పుడు ధరణి 2020 చట్టం ఎలా తప్పులు తడకలతో ఉందో ఈ ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, కలెక్టరేట్ల వ్యవస్థ కూడా తప్పులు తడకగా ఉన్నదనడానికి నిదర్శనమే నిన్న వారి సభ్యులు రాజేశ్వర్ రెడ్డి గారు కానివ్వండి, మిగతా సభ్యులు కానివ్వండి, ఎప్పుడైతే నేను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి లెగిసినప్పుడు నా నియోజకవర్గము 3 మండలాలు 3 జిల్లాల్లో ఉన్నాయి, 1-2 మండలాలు 1 జిల్లాల్లో ఉన్నాయి, నా నియోజకవర్గం 4 జిల్లాల్లో ఉంది. అధికారులతో నా సమస్యలు చెప్పుకోవటానికి ఇబ్బంది లేదు ఉన్నది అని ఇక్కడ ఉన్న సభ్యులు చాలా మంది వారు ఆవేదన వెలబుచ్చారు. ఈ చట్టము కానివ్వండి, ఆ నిర్ణయాలు కానివ్వండి ఎలా ఉన్నాయంటే ప్రజలకు ఆమోదయోగ్యమైంది కాదు, దొరల పాలనకి నిదర్శనంగా ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా ఆ శాసనసభలకు సంబంధించిన పరిధిలో పూర్తిగా తన పరిధిలో ఆ పరిపాలన జరగొద్దు, పూర్తి అవగాహన ఆ శాసనసభ్యుడికి ఉండొద్దనే ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని ముక్కలు చేసి 4-5 జిల్లాల్లో ఆనాడు ఆ మహానుభావుడు మాజీ ముఖ్యమంత్రి గారు పెట్టారు అధ్యక్ష. అంటే దానికి నిదర్శనమే ఈ చట్టం కానీ ఆనాడు ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టరేట్లు కానీ. ఇక రెండో విషయానికి వస్తే అధ్యక్ష, గౌరవ హరీష్ రావు గారు ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పదే ఈ గడిచిన 5 రోజులు 6 రోజుల నుంచి పచ్చి అబద్ధాలని నిజాలుగా చిత్రీకరించే దాంట్లో ఇందాక మహేష్ రెడ్డి గారు సహచర శాసనసభ్యులు చెప్పినట్లు వారు మాట్లాడుతుంటే ఏలు పెట్టి బెదిరిస్తున్నారు. నిజం, నేను కూడా చూశాను ఇక్కడి నుంచి. అంటే వారి ప్రవర్తన, వారి ఆలోచన